క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గోవిందు హృదయరాజు, హృదయమేరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాలమరియా కిరణ్ చందుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారిని పవిత్రాత్మ శక్తితో నింపబడాలని, పిల్లాపాపలతో దీవించి ఆశీర్వదించమని, వారిని దైవ జ్ఞానంతో ఆయురారోగ్యములతో కాచి కాపాడాలని మరియు గోవిందు మరియన్న, ఆరోగ్యమ్మ, గుంటుపల్లి జోజయ్యల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, కీర్తిశేషులు ఏరువ బాలరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ ఆనందమ్మ, డాక్టర్ ఏరువ గీత, చిత్తా థామస్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం కీర్తిశేషులు మొలకల విమలా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎల్లారెడ్డి మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ, విజయ నిర్మల, గంగాధర్, సుజనశ్రీ, సంజనశ్రీ, చిట్టిబాబు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, వీర్రాజు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం చాట్రాయి విచారణ, ఇర్మియా, మార్తమ్మ, కంచల దేవకుమారి, యశ్వంత్, జాకబ్, మేరీ వందన, యేసుబాబు, వినోద్ కుమార్, సుజాత, సువిద్, అంతోని, బాలరోషన్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ వీరికి మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ, వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సురేష్, మంజుష దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, గర్భఫలం దయచేయమని కోరుతూ నాగదేశి, స్వామిదాస్, కమల, గొలిమే గోతియా, విజయలక్ష్మి మరియు పిల్లలు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. కలపల బాలరాజుకు సంపూర్ణ స్వస్థత కలిగి ఆయురారోగ్యములతో దీవించమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ, సొండి మరియకు దేవుడు చేసిన మేలులకు గాను ఆయురారోగ్యములతో దీవించినందులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం.
దీవించుమయా దీన బాంధవా, దీవెనలిడుమా ఓ దైవ తనయ, మనవుల వినుమా మా బాల యేసా, మము దయగనుమా ఓ దివ్య తేజ. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Thank you Jesus. Thank you Jesus. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు 103వ కీర్తనలో 2వ వచనంలో ఈ విధంగా తండ్రి అయిన దేవునికి ఈ విధంగా చెప్పుకుంటున్నాడు. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, ప్రభువు చేసినటువంటి మేలులను మరువకుము. తండ్రి అయిన దేవుడు మన నుండి కోరేది అదే. అనేక మేలులను దయచేస్తున్నారు ప్రభు. మర్చిపోకుండా మనం ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. ప్రభు కోరేది అదే. ఎందుకంటే ప్రభువు దయామయుడు, ప్రేమామయుడు, కృపామయుడు. కీర్తన 145:8వ వచనంలో తండ్రి అయిన దేవుడు కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, ప్రేమామయుడు. కాబట్టి తాను చేసిన మేలులను ఎప్పుడు కూడా మరవకుండా మనము ప్రార్థించాలి, స్తుతించాలి, కృతజ్ఞత భావము కలిగి ఉండాలి. అందుకోసం 1 తెస్సలోనికైలకు 5వ అధ్యాయము 16, 17, 18, 3 వచనాల్లో ప్రభు ఈ విధంగా అంటున్నారు, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి, కృతజ్ఞులై ఉండాలి. ప్రభు ఎన్నో మేలు దయచేశాడు మనకి, మన కృతజ్ఞులై ఉండాలి. ఈనాడు ఈ 2 పట్టణాల్లో దేవుని యొక్క మహిమను గురించి, ప్రభు యొక్క అద్భుతం గురించి మనకు తెలియజేస్తున్నాయి. మొదటి పట్టణము సువిశేషంలో దేవుని యొక్క కృప మన మీద అంచెలంచెలుగా ఉంటుంది. కాబట్టి దానికి మనము కృతజ్ఞులమై ఉండాలి. మనం చేసిన పాపం జ్ఞాపకం తెచ్చుకొని వాటికి మనస్తాపడి ప్రభు క్షమాపణ కోరుకుందాం. సహోదరి సహోదరులారా, ఈ నీటిని దయతో ఆశీర్వదింపమని సర్వేశ్వరుని మనవి చేయదము. తీర్థమును చల్లుట జ్ఞానస్నానమును జ్ఞాపకపరుచున్నది. మనకు ప్రసాదింపబడిన పవిత్రాత్మకు ప్రమాణికముగా జీవింప దేవుడు మనకు సహాయపడుదురుగాక. సర్వశక్తిత సర్వేశ్వర, మీరు నీటిని జీవమునకు ఊటగను పవిత్రతగను మూలముగను ఉండజేసితిరి. ఈ నీటి ద్వారా ఆత్మలు కూడా శుద్ధి నొంది నిత్య జీవం పొందవలనని మీరు చిత్తగించితిరి. ఈ నీటిని దయతో ఆశీర్వదించండి. దీనివలన నేడు మేము మీ బలమును ఆదరణను పొంద ఆశించుచున్నాము. మీ వరప్రసాద జీవ జలధారను మా యందు నూతనపరచండి. తద్వారా ఆత్మ శరీర కీళ్ళ నుండి రక్షించండి. నిర్మల హృదయంతో మీ దరి చేరి రక్షణ భాగ్యం పొందగలుగుదము. వీటన్నిటిని దయచేయమని మా నాదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్. సర్వశక్తిలో నిత్య సర్వేశ్వర, ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపమని ప్రార్థించుచున్నాము. నీటి నిస్సారమును పోగొట్టుటకు ఉప్పును నీటిలో కల్పమని ఎలిజే ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితిరి.
ఉప్పుతో కలిపిన ఈ నీటిని చల్లిన స్థలమందెల్లా పిశాచి తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ వశించుచు మమ్ము ఎల్లప్పుడూ కాపాడునుగాక. వీటన్నిటిని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని. నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని. ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని, ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని. కావుమయ్యా యేసయ్యా, బ్రూగుమయ్యా మెస్సయ్యా. కావుమయ్యా యేసయ్యా, బ్రూగుమయ్యా మెస్సయ్యా. నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమ మహిమ పరలోక దేవునకు, మహిమ మహిమ పరలోక దేవునకు. భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. Gloria, Gloria, Gloria.
మహావైభవము నిండిన వారా, మహావైభవము నిండిన వారా, స్తుతించెదం మేము కీర్తించెదం, స్తుతించెదం మేము కీర్తించెదం. గ్లోరియా 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 గ్లోరియా. సుతుడైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా, సుతుడైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా, లోక పాప పరిహారార్థం, లోక పాప పరిహారార్థం, ఇలలో వెలసిన మా ప్రభువా, ఇలలో వెలసిన మా ప్రభువా. గ్లోరియా 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 గ్లోరియా. త్రిత్వైక సర్వేశ్వరా, పరిశుద్ధ మా ప్రభువా, త్రిత్వైక సర్వేశ్వరా, పరిశుద్ధ మా ప్రభువా, స్పిరితు శాంతితో కలిసున్నవారా, స్పిరితు శాంతితో కలిసున్నవారా, ఆలకించు మా మొరలను, ఆలకించు మా మొరలను. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ సేవకులకు సమీపమున ఉండి అంతములేని మీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. మిమ్ము తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి మీరు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని మీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. మీతోను కలిసి పవిత్రాత్మతోను సహాయమని జీవించు పాలించు మా నాథుడు యేసుక్రీస్తు వారి మనవి చేయుచున్నాము. ఆమేన్. రాజులు 2వ గ్రంథము 4:42-44. మరియ కుమారు బాల్సలిసా నుండి ఒకడు 20 రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకుని వచ్చి ఎలీషాకు కానుక పెట్టెను. ఆ రొట్టెలు ఆ 7 క్రొత్తగా తొక్కించిన ధాన్యములతో చేయబడినవి. ఎలీషా ఆ సేవకుని పిలిచి రొట్టెలను వెన్నులను ప్రవక్తలకు పంచిపెట్టమని చెప్పాను. కానీ సేవకుడు
100 మందికి వేపాటి అని అడిగాను. ఎలీషా, వాణ్ణి వీరికి పంచిపెట్టము, ప్రభువు వాక్యం ఇది. వీరి రొట్టెలను తిన్న పిమ్మట ఇంకను కొన్ని మిగులును అని పలికెను. అతడు రొట్టెలను పంచిపెట్టెను. ప్రభువు చెప్పినట్లే ప్రవక్తలెల్లరూ భుజించిన పిమ్మట ఇంకను కొన్ని రొట్టెలు మిగిలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు. దీర్ఘశాంతుడు ప్రేమనిధి. దీర్ఘశాంతుడు ప్రేమనిధి. 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 దేవుడు మన పాపములను మన్నించి క్రీస్తుతో పాటు మనలను లేవనెత్తెను. పునీత పౌలు కొలెషన్లకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. మీరు జ్ఞానస్నానం పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితము చేయబడితిరి. జ్ఞానస్నానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితిరి. దేవుని క్రియశక్తి పట్ల మీకు గల విశ్వాసము వలన ఇది జరిగినది. దేవుడే క్రీస్తు మరణము నుండి లేవనెత్తెను. మీరు పాపకార్యముల వలన శరీరము యందు సున్నతి చేయబడక పోవుట వలన ఒకప్పుడు మరణించి ఉంటిరి. కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చెను. దేవుడు మన పాపములన్నిటినీ క్షమించెను. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద గుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన పత్రములను ఆయన తల శిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా ప్రాణమా ప్రభువును కీర్తించుమా. నా ఆత్మమా ప్రభువును గణపరచుమా. నా ప్రాణమా ప్రభువును కీర్తించుమా. నా ఆత్మమా ప్రభువును గణపరచుమా. జీవమునిచ్చిన జీవాధిపతిని జీవిత కాలమంత స్తుతించుమా. జీవమునిచ్చిన జీవాధిపతిని జీవిత కాలమంత స్తుతించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. 5,000 మందికి ఆహారము. ఆ పిదప యేసు తిబేరియా అనెడు గలిలయ సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత సూచక క్రియలు చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. అప్పుడు యూదుల పాస్కా పండుగ సమీపించినది. యేసు కనులెత్తి గొప్ప జనసమూహము తన యుద్ధకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజింపవలసిన ఆహార పదార్థములను మనం ఎక్కడి నుండి కొని తెచ్చదమో అనెను. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అటులా పలికెను. ఏలయనా తానేమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెం వడ్డించుటకైనను 200 దినారముల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానము ఇచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు సిమోను పేతురు సోదరుడు అంద్రేయ, ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యువధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరినీ భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అచట ఇంచుమించు 5,000 మంది పురుషులుండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెని తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీయు వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు అని చెప్పెను. వారు భుజించిన పిదప 5 యువధాన్యపు రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ సూచక క్రియను చూచి, వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయననే అని చెప్పిరి. ప్రజలు తనను బలవంతముగా రాజును చేయుచున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతం పైకి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దివ్యబాల యేసు భక్తులారా, దేవుడు కృపామయుడు, కరుణామయుడు. కీర్తన 145:8వ వచనం పలుకుతుంది, దేవుడు అనుగ్రహ వరప్రదాత, తన కృప దయ కరుణ నిండుగా ఉంటుంది. తన కాపుదల రక్షణ ఆధ్యాత్మికమైనటువంటి వరాలు తండ్రి అయిన దేవుడు మనందరికి ఇస్తాడు. ఎవరైతే విశ్వాసముతో ప్రార్థిస్తారో, విశ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చి విన్నపాలను ప్రభు పాదాల చెంత ఉంచుతారో, తప్పకుండా అవి అనుగ్రహింపబడతాయి. ఎందుకంటే ప్రభు కృపామయుడు, విశాల హృదయుడు, తను ఆదరిస్తాడు. ఎందుకంటే తను దయామయుడు, కృపామయుడు అని చాలా చక్కగా కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. చూడండి, కీర్తన 145:8వ వచనం తీసుకుని వారు చదవండి సిస్టర్. ప్రభు ప్రేమ పూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. చూడండి, ప్రభు అత్యంత కృపామయుడు. తన కృపచేత ప్రతి ఒక్కరిని దీవిస్తాడు. అది మన నుండి కోరేది ఏంటి? విశ్వాసము, నమ్మకము. ప్రభు నాకు దయచేస్తాడు అనే భావన. ఆ భావన మనలో ఉంటే 10 కాదు 20 సార్లు 30 సార్లు వచ్చి మనం ప్రార్థించాలి.
మనకి ప్రభువు ఇస్తాడు అనే భావన మనలో ఉండాలి. అప్పుడే ప్రభు మనకి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకో ద్వితీయోపదేశ కాండంలో 31వ అధ్యాయం 8వ వచనం, ద్వితీయోపదేశ కాండంలో 31వ అధ్యాయం 8వ వచనంలో తండ్రి అయిన దేవుడు ఏమంటున్నారు ఒక్కసారి చదవండి, అది మనకు తెలిసిపోతుంది. ఆ దేవుని యొక్క కృప ఎలాంటిదో అక్కడ మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 8వ వచనం చదవండి సిస్టర్. ప్రభువే నీకు నాయకుడగును, ఆయన నీకు బాసటయ్యై యుండును, ఆయన నీ చేయి విడువడు, నీవు భయపడవలదు, కృంగిపోవలదు. నీవు భయపడవలదు, కృంగిపోవలదు, దేవుడు రక్షకుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈనాటి మొదటి పట్టణం ఒకసారి చూద్దాం. దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా గొప్ప అద్భుత కార్యములు ఎన్నో చేశాడు తండ్రి అయిన దేవుడు. అయితే ఒకరోజు ఒక క్రొత్తగా త్రొక్కించిన యువ ధాన్యముతో 20 రొట్టెలు చేసుకొని తొలి పంట దేవునికి ఇవ్వాలి అని ఎలీషా ప్రవక్తకు కానుకగా ఒక వ్యక్తి ఇస్తాడు. 20 రొట్టెలు తీసుకొచ్చి తొలి కానుక. ఇలా చూశాడు, 100 మంది ప్రవక్తలున్నారు, 20 రొట్టెలు ఇవి సరిపోతాయా? అప్పుడు ఎలీషా అంటాడు, ఎలీషా సేవకునితో, ఈ రొట్టెలను ప్రవక్తలకు పంచిపెట్టుము. ప్రభు వాక్యం ఇది అంటున్నాడు. ప్రభు వాక్యం ఏంటిది? ఈ రొట్టెలను ఈ 100 మందికి పంచిపెట్టు. 20 రొట్టెలు ఉన్నాయి, ఎడా సరిపోతాయి? ఒక్కొక్కరు 2-3 తిన్నా కానీ సరిపోవు. ఎలా? కానీ తండ్రి అయిన దేవుని యందు ఎలీషా యొక్క భక్తి విశ్వాసము మహా గొప్పది. ఇంకా ఏమంటున్నాడు ఎలీషా? ఇది ప్రభు వాక్కు, మీరు రొట్టెలను తిన్న పిమ్మట కూడా ఇంకనూ కొన్ని మిగులును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రవక్త ఆదేశము చెప్పిన సేవకుడు రొట్టెలను పంచిపెట్టాడు. ప్రభువు చెప్పినట్లే ప్రవక్తలంతా భుజించిన పిదప కొన్ని రొట్టెలు మిగిలాయి. అంటే ఎలీషా తనలో ఉన్న ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు. ఎలీషా ప్రవక్త తనలో ఉన్నటువంటి దేవాది దేవుని యొక్క ఆ స్వరమును విన్నాడు. ఆ స్వరాన్ని విని ఇది చెప్పాడు, ప్రవక్తలకు ఇవ్వు, సరిపోతాయి అని. అది దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేస్తున్నాడు. కాబట్టి మనం విశ్వాసముతో ప్రార్థించండి, దేవుడు తప్పకుండా దీవిస్తాడు. కాబట్టి ఈనాడు ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్య పూజ బలిలో మన కుటుంబాలను ప్రభు యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచుదాం. మన ప్రియమైన బిడ్డలందరికీ, మనందరికీ దైవ జ్ఞానము, దైవ శక్తి, దైవ బలాన్ని దయచేయమని ప్రార్థించాలి. దైవ రక్షణ కాపుదల ప్రభువా మీరు మా ఎడల ఉండనిమ్మని మనం ప్రార్థించాలి. ఆమెన్. దయచేసి అందరూ లేచి నిలబడండి. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్షియస్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల వలన సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రీతితో
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీరు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి మీకు మేమర్పించి అర్పణను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితంలో మమ్ము పరిశుద్ధపరచునట్లును కడన నిత్య మహిమలోనికి చేర్చినట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడు చోటును మీకు కృతజ్ఞతావందనం చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన్నా మీరు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితిరి. పాపము మినహా అన్ని విషయములలోనూ ఆయన మావలి జీవించినట్లు చిత్తగించితిరి. ఈ విధంగా మీ కుమారుని యందు మీరు ప్రేమించిన దానిని మా యందును ప్రేమింప తలంచితిరి. మా అవిధేయత వలన పాపము కొట్టుకొని మేము పోగొట్టుకున్న అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మరల పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమేతంగా మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వించేయువారు ధన్యులు. ప్రభువు నామమున వించేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రుడు, మీ సృష్టిని స్తుతించుట యుక్తము. ఏలైన మీ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమ్మకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రోచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహమును స్మరించుచు వారు మరల వేంచేదురు ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్లు దయచూపుము. వారు మీకు నిత్యార్పణ రూపొందించునుగాక. మీరు అనుకునే పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేమాతని మరియమాతతోనూ ధనులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవక సహాయం మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేషన్ ప్రసాదించినట్టు బతిమాలుకొనుచున్నాము. ఈ లోకం యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల్ అంతని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ కూడా విశ్వాసమందును ప్రేమ అందును దృఢపరపము. మీ ఇష్ట ప్రకారం మీ సముఖమును చేరిన ఈ ప్రజల మనలను ఆలకింపుము. కృపగల తండ్రి, దయగల తండ్రి, కరుణామయ, ఈనాడు ప్రత్యేక విధంగా ప్రభువా ఈ యొక్క దివ్య పూజ బలిలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి కాచి కాపాడు, ఆశీర్వదించు. మీ యొక్క శక్తి చే నింపు ప్రభువా.
వారు అడుగుతున్నటువంటి ప్రత్యేకమైన ఉద్దేశాలు ప్రభువా మనవులను ఆలకించండి, వారిని దీవించండి. మీ యొక్క శక్తిని, బలము, ధైర్యము దయచే ప్రభువా. దైవ జ్ఞానము, దైవ శక్తి, దైవ బలము, దైవ కాపు, దైవ రక్షణ వీరికి దయచే ప్రభువా. ఎటు వెళ్ళిన వీరికి తోడుగా ఉండి మీ యొక్క దైవ సన్నిధి వీరి యందు ఉండని మీ ప్రభువా. ఎవరైతే రోగములతో బాధపడుతున్న వారిని తాకి స్వస్థపరిచి ఆశీర్వదించి కాచి కాపాడు. మా దైనందిన జీవితంలో ప్రభువా మేము శాంతితో, సమాధానంతో, ఆనందంతో, సంతోషంతో జీవించేలాగున ఆశీర్వదించండి. దయగల తండ్రి, 4 దశలు చెదిరిన మీ బిడ్డలందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమేందులు వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేము నచ్చట చేరి మహిమను వీక్షించి ఆనందం పొందుదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడుని యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలుడు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ ఇష్ట ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగములు జీవించి పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం పాపం క్రీస్తు ప్రభువు, కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు. ఈ యొక్క ప్రియమైన విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం నిత్య జీవమును కాపాడునుగాక. ఆమేన్.
విందు అపురూప విందు ప్రభు యేసుని విందు అమృత విందు అద్భుత విందు అపురూప విందు ప్రభు యేసుని విందు మనసార చేకొనుమా ఘనమైన ఈ విందు ఉదమారలో కొనుమా పరలోక ఈ విందు అమృత విందు అద్భుత విందు అపురూప విందు ప్రభు యేసుని విందు. పునీత ఇన్యాషి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్టు చేయకండి, దుష్టశత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. నా ఆత్మ మా ప్రభువుని స్తుతింపుము, అతని ఉపకారం వేణని మరువకుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు మీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింప అలవి కాని ప్రేమతో మీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. అనౌన్స్మెంట్స్, ముఖ్య గమనికలు. ఈరోజు మనము 17వ సామాన్య ఆదివారాన్ని జరుపుకుంటున్నాం. ఫీస్ట్ ఆఫ్ దిస్ వీక్, ఈ వారంలో వస్తున్నటువంటి పండుగలు. సోమవారం 29వ తారీఖు పునీత మార్తా మేరీ లాజరస్ వారి పండుగ. మంగళవారం 30వ తారీఖు పునీత పేత్రు క్రిసోలోగస్ బిషప్ డాక్టర్ వారి పండుగ. బుధవారం 31వ తారీఖు పునీత ఇగ్నేషియస్ లోయల గారి పండుగ. గురువారం అంటే బేస్తవారం ఆగస్టు 1 సెంట్ అల్ఫోన్సస్ లిగోరి బిషప్ డాక్టర్ వారి పండుగ. శుక్రవారం 2 ఆగస్ట్ సెయింట్ యుజేబియస్ వర్సేలి బిషప్, సెయింట్ పీటర్ జూలియన్ యోవార్డ్ ప్రీస్ట్ వీరి పండుగను మనము జరుపుకోబోతున్నాం వచ్చే వారంలో. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. 1999లో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆ స్వస్థత గురించి చెప్పా ప్రసంగంలో. అప్పటి నుంచి అనుకున్నా నేను హెల్తీగా ఉండాలి, దానికోసం యోగా మొదలుపెట్టా. 15 ఆసనాలు చేస్తున్నా డైలీ 25 సంవత్సరాల నుంచి. కాబట్టి మనము ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. యోగా కానీ, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, జంపింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఏదైనా ఒకటి చేయాలి. మనం అలాగే ఉన్నామనుకో మన అవయవాలన్నీ చచ్చుబడతాయి. ఇది నా ప్రత్యేకమైనటువంటి మనవి మనందరికీ. నేను కూడా దాంట్లో ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మీ యొక్క ఉదార స్వభావానికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, మరి అద్భుత బాలయేసు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక.
సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ కృప నా పైన నిలిపితివి, నీ ప్రేమ నాలోన నింపితివి. నీ కృప నా పైన నిలిపితివి, నీ ప్రేమ నాలోన నింపితివి. స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే, స్తోత్రము స్తోత్రము నీకే,